Hello, good morning students. Today we are going to discuss about trigonometry. సో ట్రిగనామెట్రీ అంటే ఫస్ట్ ఇయర్లో మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చాలామంది డిఫికల్ట్ ఫీల్ అవుతుంటారు. కానీ ట్రిగనామెట్రీ అనేది చాలా ఈజీ. మనకి ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిగనామెట్రీకి వెయిటేజీ తక్కువ ఉన్నా సరే, బట్ ట్రిగనామెట్రీ నేర్చుకుంటేనే, అందులో ఉన్నటువంటి ఫార్ములాలన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మనం ఫర్దర్గా రిమైనింగ్ టాపిక్స్లో అంటే జామెట్రీ కావచ్చు, అలాగే క్యాలిక్యులస్లో కావచ్చు, ట్రిగనామెట్రీ ఫార్ములా ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఇయర్లో క్యాలిక్యులస్ పార్ట్ కావచ్చు, అలాగే సెకండ్ ఇయర్లో క్యాలిక్యులస్ పార్ట్ కావచ్చు పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం ఫస్ట్ ఇయర్లో ట్రిగనామెట్రీ ఫార్ములా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓకే, లెట్ us స్టార్ట్ ట్రిగనామెట్రీ. ఫస్ట్ ఇంట్రడక్షన్. జనరల్గా ట్రిగనామెట్రీ అంటే జస్ట్ బ్రీఫ్గా ఇంట్రడక్షన్ క్లాసెస్, కొంచెం ఇంట్రడక్షన్ ఒక 10 to 15 minutes డిస్కస్ చేసుకొని సబ్జెక్ట్లోకి వెళ్దాం మనం. Trigonometry means, first of all, what is meant by trigonometry? The word trigonometry is derived from the Greek words trigonon and metron. Trigonon and metron. But what is the meaning of trigonon? Trigonon means triangle. Metron means measurement. Finally, trigonometry means, the science of trigonometry means the science of measuring triangles. Science of measuring triangles. This is the meaning of trigonometry. Trigonometry means the science of measuring triangles. In these triangles, what is meant by angle? First of all, let us discuss what is angle. Right, now what is meant by angle? An angle is a measure of rotation of a given ray about its initial point. An angle is a measure of rotation of a given ray about its initial point. The original ray is called initial side, and the final position of the ray after rotation is called the terminal side of the angle, and the point of rotation is called vertex. మరి ఇక్కడ రే గురించి మాట్లాడుతున్నాం మనం. రే మీన్స్ ఆల్రెడీ మీకు 10th క్లాస్ లెవెల్లో కూడా రే గురించి డిస్కస్ చేసి ఉంటారు. రే మీన్స్ it has a initial point but there is no terminal point. Initial point ఇలా ఉంటుంది. This is ray. Initial point, let it be some O ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ ఇనిషియల్ సైడ్ ఆఫ్ ద యాంగిల్. ఇప్పుడు ఈ రేని మనం సమ్ యాంగిల్తో రొటేషన్ ఇలా మనం రొటేట్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద రే అనుకున్నట్లయితే లెట్ ఇట్ బి సమ్ ఎనీ పాయింట్ ఆన్ ద ఏ. ఫస్ట్ రే ఏ అనుకోండి. ఫైనల్ పొజిషన్ మీద ఒక పాయింట్ బిగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఓఏ అనేది ఇనిషియల్ సైడ్ అవుతుంది, ఓబి ఈజ్ ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద రే అనుకున్నట్లయితే దిస్ అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఏదైతే ఉందో దీన్నే మనం యాంగిల్ అంటాం. యాంగిల్. దట్ ఈస్ ద సమ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్, అంటే అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఎంతైతే మనం చేస్తున్నామో రొటేషన్ అబౌట్ ఇట్స్ ఇనిషియల్ పాయింట్, దట్ అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఈజ్ కాల్డ్ యాంగిల్. This is the definition of angle. Next, there are different measures for an angle. Right, note point, if the direction of rotation is anti-clockwise, అంటే మనం ఇనిషియల్ రేని
సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసినట్లయితే ద యాంగిల్ ఈజ్ సెడ్ టు బి పాజిటివ్, and if the direction of rotation is clockwise, then the angle is negative. So this is a very important point students, అందరూ మైండ్లో ఉంచుకోండి. అంటే మనకి ఇనిషియల్ రేని రొటేట్ చేసేటువంటి డైరెక్షన్ బట్టి సో ద యాంగిల్ విల్ బి ట్రీటెడ్ సమ్టైమ్స్ ట్రీటెడ్ యాజ్ పాజిటివ్, సమ్టైమ్స్ ట్రీటెడ్ యాజ్ నెగిటివ్. మరి ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి సో రే సో ఇనిషియల్ పాయింట్ ఓ, సో దిస్ ఈజ్ పాయింట్ ఏ, సమ్ పాయింట్ ఏ ఆన్ ద ఇనిషియల్ సైడ్. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఎట్లా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తెలుసు కదా. యాంటీ క్లాక్ వైజ్ అంటే మనకి క్లాక్లో సో మినిట్ హ్యాండ్ అలాగే అవర్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతాయో దట్ ఈస్ కాల్డ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి యాంటీ క్లాక్ వైజ్ అన్నట్లయితే మనకి ఇలా ఉంటే ఇది క్లాక్, ఈ డైరెక్షన్లో రొటేట్ అయితే క్లాక్ వైజ్. మనం ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తేనే ద యాంగిల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ పాజిటివ్. సో అంటే ఇప్పుడు దీన్ని సమ్ రొటేషన్ సమ్ యాంగిల్ రొటేట్ చేసినట్లయితే సో లెట్ ఇట్ బి ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద రే అనుకున్నట్లయితే సో దిస్ యాంగిల్ అంటే యాంగిల్ రొటేషన్ ఆఫ్ ద రొటేషన్ డైరెక్షన్ ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తే సో దిస్ యాంగిల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ పాజిటివ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇనిషియల్ సైడ్, ఇనిషియల్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ అంటాము. అలాగే దిస్ ఈజ్ ద టెర్మినల్ సైడ్ ఆర్ ఫైనల్ పొజిషన్, టెర్మినల్ సైడ్ అంటాము. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో మనకి అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం రొటేట్ చేసినట్లయితేనే యాంగిల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ పాజిటివ్. సో అదే మనకు ఒకవేళ ఇనిషియల్ రేని సో ఇట్లా మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే సో దిస్ ఈస్ ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద రే అనుకుంటే సో అప్పుడంటే మనకి డైరెక్షన్ ఈ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాం. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాం కాబట్టి సో దేర్ ఫార్ దట్ యాంగిల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నెగటివ్. సో ఇది మనకి జామెట్రీలో కూడా ఇదే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది మనకి. సో మనకి రేని చేసినటువంటి డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ బట్టి సో యాంగిల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ పాజిటివ్, అలాగే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే యాంగిల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నెగిటివ్. సో దిస్ ఈజ్ ఇనిషియల్ సైడ్ అండ్ దిస్ ఈజ్ టెర్మినల్ సైడ్. సో ఇలా మనకి డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ బట్టి మనం యాంగిల్ అనేది పాజిటివా నెగిటివ్ అనేది డిసైడ్ చేసుకుంటాము. సో ఈ పాయింట్ అనేది మనం కంపల్సరీగా మైండ్లో ఉంచుకోవాలి. సో మిగతా యాంగిల్ యొక్క డెఫినేషన్ మైండ్లో ఉంచుకోవాల్సిన అవసరం లేదు, అలాగే ట్రిగనామెట్రీ అంటే మీనింగ్ మైండ్లో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనకు డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ బట్టి సో యాంగిల్ పాజిటివా నెగిటివ్ అనేది మనం కంపల్సరీగా మైండ్లో ఉంచుకోవాలి. సో ఓకే, నోట్ డౌన్ స్టూడెంట్స్. Now coming to note point 2. In general, angles are denoted by the letters theta or phi or alpha, beta, gamma or capital A, capital B, capital C and so on. అంటే యాంగిల్ని ఎలాగైనా డినోట్ చేయొచ్చు. సో ఇలా మనకి లేదా యాంగిల్ ఎక్స్, యాంగిల్ వై, యాంగిల్ జెడ్, లేదా యాంగిల్ పి, యాంగిల్ క్యూ, యాంగిల్ ఆర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఏ లెటర్తోనైనా డినోట్ చేసుకోవచ్చు యాంగిల్స్ని మనం. నెక్స్ట్ నోట్ పాయింట్, ఇఫ్ క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి ఆర్ 2 points such that A lies on initial side of the angle and B lies on the terminal side of the angle అయినట్లయితే then the angle is denoted by angle A. చూడండి ఇట్లా మనకి సింబాలిక్ ఆల్రెడీ మీకు సో 6th క్లాస్ 7th క్లాస్ నుంచే యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేయాలో కూడా నేర్చుకుని ఉంటారు. సో ఇలా ఎల్ షేప్ రాస్తాం, ఎల్లో ఈ యాంగిల్ ఏఓబి, ఆ ఎల్ షేప్లో ఏఓబి అని రాసినట్లయితే దిస్ కెన్ బి రీడ్ యాజ్ యాంగిల్ ఏఓబి. సో యాంగిల్ ఏఓబి అంటే ఏ పాయింట్ దగ్గర యాంగిల్ ఫామ్ అవుతుందంటే ఈ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ మిడిల్ పాయింట్ దగ్గర యాంగిల్ని మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సో ఇది ఇనిషియల్ సైడ్ ఓ, ఇనిషియల్ సైడ్ మీద పాయింట్ ఏ అనుకుంటున్నాం, ఇక్కడ ఏ లైస్ ఆన్ ఇనిషియల్ సైడ్ అండ్ బి అనే పాయింట్ టెర్మినల్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ థీటా అనుకున్నట్లయితే సో బి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద టెర్మినల్ సైడ్ అయినట్లయితే సో అప్పుడు ఈ యాంగిల్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే యాంగిల్ ఏఓబి అని రిప్రజెంట్ చేస్తాం.
యాంగిల్ ఏఓబి, ఏఓబి, లేదా దీన్ని ఎలా కూడా రిప్రజెంట్ చేస్తాం, యాంగిల్ బిఓఏ అని కూడా రాసుకోవచ్చు. సో ఎలా రాసుకున్నా అంటే ఈ రెండు పాయింట్స్ ఇంటర్చేంజ్ అయినా మిడిల్ పాయింట్ అనేది మనకు డస్ నాట్ చేంజ్. సో కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ ఏఓబి లేదా యాంగిల్ బిఓఏ వాల్యూ ఎంత అవుతుందంటే దట్ ఈస్ థీటా. అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ యాంగిల్ ఎలా రాస్తాము. సో అంటే మనకు టోటల్గా ఒక యాంగిల్ రాయాలి అంటే కంపల్సరీగా ఆ పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి ఇనిషియల్ రే, టెర్మినల్ రే పొజిషన్స్ చూసుకొని ఆ ఇనిషియల్ రే, టెర్మినల్ రే మీద ఉన్నటువంటి పాయింట్స్ని బట్టి మనకి ఆ యాంగిల్ అంటే ఇక్కడ సపోజ్ ఒకవేళ ఇక్కడ పీక్యూలు ఉన్నాయనుకోండి, ఇక్కడ పీ ఇక్కడ క్యూ ఉందనుకోండి. సో అప్పుడు మనం ఈ యాంగిల్ థీటాని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యాంగిల్ పిఓక్యూ దట్ ఈస్ ఈక్వల్ టు థీటా. సో ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, నోట్ డౌన్. Now coming to next point. So there are several units for measuring angles. There are several units. That means different types of measurements for angles. So among these, the first one is centesimal system. Centesimal system or gradient system or gradient measure. Second one is a sexagesimal system or degree system. అంటే యాంగిల్స్ని మనం డిగ్రీస్లో మెజర్ చేస్తాం. అలాగే సర్క్యులర్ సిస్టమ్ ఆర్ రేడియన్ సిస్టమ్. అంటే ఇక్కడ సర్క్యులర్ సిస్టమ్ అన్నా రేడియన్ సిస్టమ్ అన్నా మీనింగ్ సేమ్. సో అలాగే సెక్సాజెసిమల్ సిస్టమ్ అన్నా డిగ్రీ సిస్టమ్ అన్నా సేమ్. కాకపోతే మనకి ఈజీగా మాట్లాడుకోవడానికి కన్వీనియంట్గా ఉండటానికి ఏం చేస్తామంటే సింపుల్గా మనం రేడియన్ సిస్టము, డిగ్రీ సిస్టము, గ్రేడియన్ సిస్టమ్ అని అనుకుంటాం. అంటే ఈ వర్డ్స్ కొంచెం మనకి ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుందని చెప్పేసి మనకు సింపుల్గా ఉండాలంటే గ్రేడియన్ మెజర్. సో ద యాంగిల్స్ కెన్ బి మెజర్డ్ ఇన్ గ్రేడియన్స్ ఆర్ డిగ్రీస్ ఆర్ రేడియన్స్. సో 3 సిస్టమ్స్లో మనం యాంగిల్స్ని మెజర్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు ద డెఫినేషన్స్ ఆఫ్ గ్రేడియన్, డిగ్రీ అండ్ రేడియన్, సో లెట్ us see the definition of a turn. So what is the meaning of turn? One turn. Turn అంటే చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ, the angle whose terminal side coincides first with the initial side. The angle. So turn అంటే turn is nothing but an angle. So ఎక్కడ ఎలా మెజర్ చేస్తే ఆ యాంగిల్ని మనం వన్ టర్న్ అంటాము అంటే, సో ఇనిషియల్ సైడ్ ఆఫ్ ద రేని యాంగిల్ని మనం సో ఫస్ట్ టర్న్ చేస్తే, సో అది మళ్ళీ ఒక టర్న్ చేసుకుంటే అది మళ్ళీ ఇనిషియల్ సైడ్తో కోయిన్సైడ్ అవ్వాలి. అంటే ద యాంగిల్ హూజ్ టెర్మినల్ సైడ్ కోయిన్సైడ్స్ ఫస్ట్ విత్ ద ఇనిషియల్ సైడ్ బై రొటేషన్ ఈజ్ కాల్డ్ ఏ టర్న్. అండ్ 1/4 of a turn is called a right angle. 1/4 of a turn is called a right angle. సో అంటే మనం ఇప్పుడు ఎలా చెప్పుకోవచ్చు చూడండి ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఇనిషియల్ సైడ్ తీసుకోండి, దిస్ ఇస్ ఓ, దిస్ ఇస్ పాయింట్ ఏ. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా రొటేట్ చేస్తూ సో ఈ ఫైనల్ పొజిషన్ మళ్ళీ ఇట్లా ఇనిషియల్ సైడ్తో కోయిన్సైడ్ అయ్యేటట్లుగా రొటేట్ చేయాలి. అలా రొటేట్ చేసినట్లయితే అంటే అప్పుడు మనకి డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది డయాగ్రామ్. సో ఇప్పుడు ఇది ఇలా టర్న్ అవ్వుకుంటూ వస్తే మనకి ఇలా మళ్ళీ ఇనిషియల్ సైడ్తో కోయిన్సైడ్ అయినట్లయితే ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద రే రొటేషన్ ద్వారా ఇనిషియల్ సైడ్తో కోయిన్సైడ్ చేసినట్లయితే సో దిస్ ఈజ్ కాల్డ్ వన్ టర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ వన్ టర్న్ని మనం 4 ఈక్వల్ పార్ట్స్గా కనుక డివైడ్ చేసినట్లయితే సో దట్ ఈజ్ అప్పుడు ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ 1/4 ఆఫ్ ఏ టర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ 1/4 పార్ట్ని ఏమంటామంటే మనం రైట్ యాంగిల్ అంటాం. రైట్ యాంగిల్. సో అంటే ఇప్పుడు ఈ యాంగిల్ని మనం రైట్ యాంగిల్ అంటాం. సో రైట్ యాంగిల్ అంటే ఎన్ని డిగ్రీసో మీకు తెలుసు, 90 degrees. రైట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 90 degrees. So the angle whose terminal side coincides first with the initial side by rotation is called a turn. And 1/4 of a turn is called a right angle.
సో ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ వాట్ ఈస్ గ్రేడియన్ మెజర్ అండ్ వాట్ ఈస్ డిగ్రీ మెజర్, వాట్ ఈస్ రేడియన్ మెజర్ ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో బిఫోర్ దట్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ డౌన్. Now what is meant by gradient measure? Gradient measure. So in this system 1/400 of a turn అంటే ఇప్పుడు 1 టర్న్లో 400th పార్ట్ అంటే 1/400 ఆఫ్ ఏ టర్న్ అంటే ఇప్పుడు ఒక టర్న్ అంటే కంప్లీట్గా మనం ఎంత చూసుకున్నాం, మనం 1/4 ఆఫ్ ఏ టర్న్ అంటే మనము 90 డిగ్రీస్ డిస్కస్ చేసుకున్నాము, 90 డిగ్రీస్ అని. ఇప్పుడు టోటల్ టర్న్ తీసుకున్నట్లయితే అప్పుడు మనకి 360 డిగ్రీస్ అవుతుంది. సరే డిగ్రీ మెజర్ ఇంకా మనకు రాలేదు కాబట్టి తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ 1 కంప్లీట్ రొటేషన్లో 400th పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్, అంటే ఇప్పుడు మనం దీన్ని సో ఇలా 400 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో ఇక్కడ 400 లైన్స్ డ్రా చేయటం మనకి టైం తీసుకుంటుంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ కింద ఇలా డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా 400 పార్ట్స్ కనుక మనం డివైడ్ చేసినట్టు స్ప్లిట్ చేసినట్లయితే ఈ సర్కిల్ని, సో ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ 1 గ్రేడ్ అంటాం. ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ 1 గ్రేడ్. సో దట్ ఈస్ 1/400 ఆఫ్ ఏ టర్న్ ఈజ్ కాల్డ్ ఏ గ్రేడ్. సో 1 గ్రేడ్ అంటే మనం ఎలా రాస్తామంటే ఇట్లా ఇక 1 పవర్ g రాస్తాం. 1 పవర్ g రాస్తే దట్ మీన్స్ సో ద యాంగిల్ ఈజ్ మెజర్డ్ ఇన్ గ్రేడియన్స్ అని. బట్ జనరల్గా మనకి గ్రేడియన్ సిస్టమ్ని మనం యూజ్ చేయం. జనరల్గా మనం అంటే సో యూనివర్సల్లో ఇప్పుడు అందరూ కూడా రేడియన్ సిస్టము లేకపోతే డిగ్రీ సిస్టంలోనే మెజర్ చేస్తున్నారు యాంగిల్స్. సో కాబట్టి అందరూ కూడా జస్ట్ తెలుసుకోవడం కోసమే ఇది డిస్కషన్. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే సో యాంగిల్ అంటే మనకి రొటేషన్ రేని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే యాంగిల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ పాజిటివ్, అలాగే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే యాంగిల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ నెగిటివ్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో మిగతా అవన్నీ కూడా ఏంటంటే ఒకసారి తెలుసుకోవడం కోసం. సో ఎవరైనా గ్రేడియన్స్ అంటే సో ఏంటో గ్రేడియన్స్ మాకు చెప్పలేదే అనుకోకూడదు. సో గ్రేడియన్ అంటే ఎలా కౌంట్ చేస్తారు, గ్రేడియన్ దేన్ని 1 గ్రేడ్ అంటారు అనేది తెలుసుకుంటే చాలు, దట్స్ ఆల్, దానికోసమే. అలాగే అంటే ఇప్పుడు ఈ 1 గ్రేడ్ అంటాం అంటే ఇప్పుడు ఈ సర్కిల్ మొత్తం 400 ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్ చేస్తే ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ 1 గ్రేడ్. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈ 1 గ్రేడ్ని మనం దీంట్లో మళ్ళీ మనం 100 లైన్స్ డ్రా చేసుకోవాలి. అండ్ 1/100 ఆఫ్ ఏ గ్రేడ్ ఈజ్ కాల్డ్ ఏ మినిట్. మరి మినిట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1 డాష్ అని రాస్తాం. 1 డాష్ అని రాస్తే లేదా 1/1 లాగా ట్రీట్ చేయొచ్చు, మీరు అలా అనకూడదు కానీ 1 డాష్ అనే అనాలి. 1 డాష్ అని రాస్తే దట్ మీన్స్ 1 మినిట్ అని. అలాగే మరి ఇప్పుడు ఈ 1 మినిట్ని మళ్ళీ 100 ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్ చేయాలి. దట్ ఈస్ 1/100 ఆఫ్ ఏ మినిట్ ఈజ్ కాల్డ్ ఏ సెకండ్. ఆ సెకండ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1 డబల్ డాష్ రాస్తాం. 1 పవర్ డబల్ డాష్ రాసినట్లయితే సో దట్ ఈస్ కాల్డ్ 1 సెకండ్ అని. అదే 2 పవర్ ఇలా రాసామనుకోండి 2 డబల్ డాష్ రాస్తే దట్ మీన్స్ 2 సెకండ్స్ అని. సో దట్ మీన్స్ అంటే ఇప్పుడు 400 పార్ట్స్ చేస్తే ఒక టర్న్ని మనకి ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ గ్రేడ్ అన్నాము. అంటే అప్పుడు మనకి ఒక రైట్ యాంగిల్ తీసుకున్నట్లయితే అప్పుడు రైట్ యాంగిల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది అంటే 100 పార్ట్స్ అవుతుంది. 100 పార్ట్స్ అవుతుంది అంటే 4 రైట్ యాంగిల్స్ కాబట్టి మొత్తం 1 టర్న్ అంటే 4 రైట్ యాంగిల్స్. సో 4 రైట్ యాంగిల్స్ని 4 ఈక్వల్ 100 పార్ట్స్గా డివైడ్ చేసినట్లయితే అప్పుడు ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ గ్రేడ్. సో దట్ మీన్స్ 1 రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 100 గ్రేడ్స్. అలాగే 1 గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 100 సెకండ్స్. అలాగే 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 100 మినిట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ gradient measure. Note down. Now coming to degree measure. Degree measure. So in this system, so 1/360 of a turn. So gradient lo ela cheppam 1/400 of a turn is called grade. ikkada ante ippudu one complete rotation edaithe undo, so ఇది initial ray,
సో ఈ రేని మనం 1 టర్న్ తీసుకున్నట్లయితే, అంటే 1 కంప్లీట్ రొటేషన్ చేస్తే దాన్ని మనం 1 టర్న్ అంటాము. సో ఇప్పుడు ఈ టర్న్ని మనము 360 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో ఇలా 360 ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్ చేసినట్లయితే, సో అప్పుడు ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. అంటే 1 టర్న్ని 360 ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. అలా చేసినట్లయితే అప్పుడు ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. సో డిగ్రీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1 డిగ్రీ అంటే 1 పవర్ 0, 1 పవర్ స్మాల్ 0 రాసుకోవాలి. సో దట్ ఈస్ 1 డిగ్రీ. అలాగే ఫర్దర్ ఇప్పుడు ఈ 1 డిగ్రీని మళ్ళీ మనం 60 ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్నట్లయితే అప్పుడు ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ మినిట్. అంటే 1 టర్న్ని 360 ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్నట్లయితే ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. అగైన్ ఆ 1 డిగ్రీని 60 ఈక్వల్ పార్ట్స్గా ఫర్దర్ మనం స్ప్లిట్ చేసుకున్నట్లయితే అప్పుడు 1/60 ఆఫ్ ఏ డిగ్రీ ఈజ్ కాల్డ్ ఏ మినిట్. మినిట్ రిప్రజెంటేషన్ ఇంత ముందులాగే ఉంటుంది, 1 డాష్, దట్ ఈస్ కాల్డ్ 1 మినిట్. అండ్ 1/60 ఆఫ్ ఏ మినిట్ ఈజ్ కాల్డ్, అంటే ఫర్దర్ ఈ 1 మినిట్ని మళ్ళీ మనం 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఏ సెకండ్. సో దట్ ఈస్ 1/60 ఆఫ్ ఏ మినిట్ ఈజ్ కాల్డ్ ఏ సెకండ్. సెకండ్ రిప్రజెంటేషన్ కూడా 1 డబల్ డాష్ అలాగే ఉంటుంది. మనకి నోటేషన్ ఏం మారదు. 1 మినిట్ అంటే 1 డాష్, అలాగే 1 సెకండ్ అంటే 1 డబల్ డాష్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి టోటల్ 360 ఈక్వల్ పార్ట్స్. అంటే అప్పుడు ఒక రైట్ యాంగిల్ తీసుకున్నట్లయితే అప్పుడు ఎన్ని ఈక్వల్ పార్ట్స్ అవుతుంది అంటే 90 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 1/4 ఆఫ్ ఏ టర్న్ అన్నాము, అంటే ఇప్పుడు 1/4 ఆఫ్ 360 డిగ్రీస్, 1/4 ఆఫ్ 360 డిగ్రీస్ అన్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ 90 డిగ్రీస్ అంటే మనకి ఇక్కడ 1/4 ఆఫ్ ఏ టర్న్ని 90 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. అంటే డిగ్రీ డెఫినేషన్ అనేది ఒక్కొక్క బుక్లో మనకు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు. సో దాంట్లో మెయిన్గా మనకి ఇప్పుడు 1 టర్న్ని 360 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసామన్నా, లేదా 1/4 ఆఫ్ ఏ టర్న్ని 90 ఈక్వల్ పార్ట్స్ చేసామన్నా మీనింగ్ సేమ్. సో కాబట్టి అప్పుడు 1/4 ఆఫ్ ఏ టర్న్ని మనం 90 ఈక్వల్ పార్ట్స్ చేసినట్లయితే ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. సో కాబట్టి ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ అంటే ఎంత వస్తుంది అంటే 90 డిగ్రీస్. 1 రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండ్ 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. సో 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్ అండ్ 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ డిగ్రీ మెజర్. సో ఈ డిగ్రీ మెజర్ మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా, సో ఇది మనకు బాగా ఫెమిలియర్గానే ఉంటుంది డిగ్రీస్. అలాగే నా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి రేడియన్ మెజర్. సో బిఫోర్ దట్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ డౌన్. Now coming to radian measure. The angle subtended by an arc at the center whose length is equal to radius of the circle is called a radian. So a radian. So 1 radian, that means 1 radian. So this can be written as 1 power c. 1 power c and రాసినట్లయితే read it as 1 radian. ఏమన్నా చూడండి ఒకసారి డెఫినేషన్. ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్. సబ్టెండెడ్ బై అన్ ఆర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డ్రా ద సర్కిల్ డ్రా చేసుకున్నట్లయితే మనం, సో దిస్ ఈస్ ద సెంటర్. సో అప్పుడు దిస్ ఈజ్ రేడియస్ అవుతుంది. సో అప్పుడు లెట్ ఇట్ బి సమ్ పాయింట్ ఏ అనుకున్నట్లయితే, ఇప్పుడు ఈ రేడియస్ లెంత్ ఎంతైతే అవుతుందో అంతే లెంత్ ఉన్నటువంటి ఆర్క్ను మనం కన్సిడర్ చేసినట్లయితే, సో దిస్ ఈజ్ ఆల్సో ఆర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద రే అనుకున్నట్లయితే లెట్ ఇట్ బి సమ్ పాయింట్ బి.
సో ఇక్కడ ఈ ఆర్క్ లెంత్ రేడియస్కి ఈక్వల్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ ఆర్క్ అనేది సెంటర్ దగ్గర చేసేటువంటి యాంగిల్ ఎంత అవుతుంది అంటే 1 రేడియన్. దట్ ఈస్ 1/c. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రేడియన్. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి రేడియన్. ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఎట్ ద సెంటర్. సో అంటే ఒక ఆర్క్ దాని యొక్క ఎండ్ పాయింట్స్ని సెంటర్తో జాయిన్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటామంటే యాంగిల్ సబ్టెండెడ్. అంటే ఎండ్స్ రెండింటిని సెంటర్కి జాయిన్ చేస్తే సబ్టెండింగ్ అంటాం దాన్ని. సో సబ్టెండింగ్ అన్ యాంగిల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ రేడియన్. అంటే ఏ ఆర్క్ లెంత్ అయితే రేడియస్ ఆఫ్ ద సర్కిల్కి ఈక్వల్ అవుతుందో ఈ ఆర్క్ సెంటర్ దగ్గర చేసేటువంటి యాంగిల్నే 1 రేడియన్ అంటాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రేడియన్. రైట్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ద ఆర్క్ రేడియస్ ఈక్వల్ అవుతుంది కాబట్టి అంటే దేర్ ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు, అంటే జనరల్గా లెంత్ ఆఫ్ ద ఆర్క్ని మనం ఎల్తో డినోట్ చేస్తాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది మనకి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో దేర్ ఫోర్ హియర్ ఓఏ వాల్యూ ఓఏ ఈజ్ ఈక్వల్ టు OB ఈజ్ ఈక్వల్ టు అలాగే ఆర్క్ లెంత్ AB ఈజ్ ఈక్వల్ టు ఆర్. అలాగే మరి ఇప్పుడు సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేడియన్స్ అండ్ డిగ్రీస్ అవి కూడా క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో బిఫోర్ దట్ మరి ఇప్పుడు మనకి సో ఇప్పుడు ఈ టోటల్ సో దిస్ ఇస్ అంటే ఏ నుంచి మనం ఇలా ఒక టర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినట్లయితే దట్ ఈస్ 1 కంప్లీట్ టర్న్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ 1 కంప్లీట్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ తర్వాత 1/4 ఆఫ్ ఏ టర్న్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియన్స్ అనేది మనం కూడా క్యాలిక్యులేట్ చేసుకుందామా. రైట్. ఫస్ట్ ఇప్పుడు సో 1 టర్న్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. మరి ఇప్పుడు 1 టర్న్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, రేడియన్స్ అంటే యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ హూజ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు subtended by an arc at the center whose length is equal to radius of the circle is called radian అన్నాం. మరి ఇక్కడ ఈ 1 కంప్లీట్ రొటేషన్ తీసుకున్నట్లయితే అంటే 1 టర్న్ తీసుకున్నట్లయితే అంటే ఈ పొజిషన్ నుంచి మళ్ళీ ఇలా 1 టర్న్ తీసుకొని ఇదే పొజిషన్కి వచ్చినట్లయితే అప్పుడు ఈ ఆర్క్ లెంత్ ఏమవుతుందంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్కి ఈక్వల్ అవుతుంది. సర్కంఫరెన్స్ అంటే ఇప్పుడు ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది, హౌ మెనీ రేడియన్స్ చేస్తుంది అనేది మనం తీసుకుందాం. మరి ఇప్పుడు ఆల్రెడీ మీకు 10th క్లాస్ లెవెల్లో మీరు అందరూ చేసినటువంటిది అంటే థీటా. సో యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఎట్ ద సెంటర్ అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్ములా యూజ్ చేశారు మీరు, L/R. థీటా ఈజ్ ఈక్వల్ టు L/R అనే కాన్సెప్ట్ మీ అందరికీ బాగా తెలిసిందే. థీటా ఈజ్ ఈక్వల్ టు L/R. అంటే ఇప్పుడు మనకి ఆ యాంగిల్ జనరల్గా మనం థీటాతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ నేను థీటా అని రాశాను. సో థీటా ఈజ్ ఈక్వల్ టు L/R. మరి L అంటే లెంత్ ఆఫ్ ద ఆర్క్, ఇక్కడ లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మీ అందరికీ బాగా తెలిసింది. మరి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మీ అందరికీ బాగా తెలిసి వాల్యూ ఫార్ములా కూడా అంటే 2πr అవుతుంది. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr డివైడెడ్ బై r. సో r gets cancelled, that is equal to 2π. So that means the angle subtended by circumference of the circle at the center is equal to 2π radians. 2π radians. So అంటే ఇప్పుడు 1/4 of the circumference ఎంత యాంగిల్ చేస్తుంది అంటే అప్పుడు 1/4 అంటే 2π/4. 2π/4 అంటే నథింగ్ బట్ π/2 వస్తుంది. 2π/4 అంటే 2 2s క్యాన్సిల్ చేసుకుంటే π/2. అంటే ఇప్పుడు మనకి 1 రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు అంటే 1 రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డిగ్రీస్, ఆల్రెడీ డిగ్రీస్లో మనం మెన్షన్ చేసాం, దట్ ఈస్ 90 degrees. అదే రేడియన్స్లో మెజర్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సరు π/2. అంటే 90 degrees ఈజ్ ఈక్వల్ టు π/2. సో ఇలా మనకి ఆ రేడియన్ మెజరు అలాగే రిలేషన్ బిట్వీన్ డిగ్రీస్ అండ్ రేడియన్స్ ఇలా రాసుకోవచ్చు. ఇంకా క్లియర్గా మనం మెన్షన్ చేసుకున్నట్లయితే సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ డిగ్రీస్ అండ్ రేడియన్స్ అలాగే గ్రేడ్స్ గురించి కూడా మనం మెన్షన్ చేసుకుంటే
సో దాంట్లో నుంచి మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగా వన్ రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 100 grades, which is equal to 90 degrees, which is equal to pi by 2 radians. సో అలాగే మనకి ఇప్పుడు ఎక్కడైనా సరే యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 1 2 లేకపోతే 1.5 2.5 3 ఇలా మెన్షన్ చేసినట్లయితే థీటా వాల్యూ అంటే ఇఫ్ థీటా ఈజ్ ఏ రియల్ నంబర్, if we are given theta is a real number, then that theta will be treated as an angle in radians. So theta is equal to 1 అన్నారు అనుకోండి, సో therefore theta is 1 radian. అది theta వాల్యూ 2 అన్నారు అనుకోండి, 2 radians అంటాం మనం. సో ఇట్లా మనకి ఆ రేడియన్స్ వాల్యూ అంటే థీటా అని అంటే ఎక్కడైనా సరే థీటా వాల్యూ రియల్ నంబర్గా ఇచ్చినట్లయితే therefore the angle always will be treated as రేడియన్స్. ఓకే రైట్. ఇప్పుడు మరి ఈ రిలేషన్ అబ్జర్వ్ చేయండి. వన్ రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 100 grades, దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అన్నాం మనం. అంటే ఇప్పుడు మనకి 100 grades ఈజ్ ఈక్వల్ టు 90 degrees, దట్ ఈజ్ ఈక్వల్ టు π/2. సో ఈ రిలేషన్ మీకు అందరికీ మైండ్లో ఉండాలి. ఇప్పుడు దీని నుంచి మనకి అంటే గ్రేడ్స్ గురించి మనం పెద్దగా అవసరం లేదని చెప్పుకున్నాం ఆల్రెడీ స్టార్టింగ్లోనే. అంటే అప్పుడు రిలేషన్ బిట్వీన్ డిగ్రీస్ అండ్ రేడియన్స్ మనకి పర్ఫెక్ట్గా ఐడియా ఉండాలి. అంటే π/2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ π ఈజ్ ఈక్వల్ టు 180 degrees. క్రాస్ మల్టిప్లై చేస్తే π ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఈ రిలేషన్ మనకి బాగా అవసరం. ఈ రెండు రిలేషన్స్ బాగా అవసరం. π/2 అంటే 90 degrees, π అంటే 180 degrees. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని హౌ టు కన్వర్ట్ ద డిగ్రీస్ ఇంటూ రేడియన్స్, అలాగే రేడియన్స్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయడం అందరికీ కూడా చాలా పర్ఫెక్ట్గా రావాలి. చాలామంది అంటే ఇప్పుడు ఈ డిగ్రీస్ని రేడియన్స్లోకి మార్చడం కావచ్చు, రేడియన్స్ని డిగ్రీస్లోకి మార్చడం కావచ్చు, పర్ఫెక్ట్గా రావాలి అంటే సో కంపల్సరీగా మీకు టేబుల్స్ వచ్చి ఉండాలి. టేబుల్స్ అంటే క్యాన్సిలేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. టేబుల్స్ వస్తేనే క్యాన్సిలేషన్ మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు హౌ టు కన్వర్ట్ ద రేడియన్స్ ఇంటూ డిగ్రీస్, డిగ్రీస్ ఇంటూ రేడియన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ. How to convert degrees into radians. సో డిగ్రీస్ని మనం రేడియన్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అనేది సో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మన డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే రేడియన్స్ మనకు తెలిసింది ఏంటంటే వీ నో దట్ 180 degrees ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్. π/c రాయొచ్చు, రాయకపోయినా కూడా π మీన్స్ π రేడియన్స్ అనే ఎప్పుడూ కూడా 180 degrees ఈజ్ ఈక్వల్ టు π రేడియన్స్. ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ 1 degree ఈజ్ ఈక్వల్ టు π/180 radians. సో 1 degree వాల్యూ π/180 radians. Now what is the value of 30 degrees? First problem. 30 degrees is equal to how many radians? 1 degree is equal to π/180 radians. Now what is the 30 degrees? So 1 degree ante value idi. 30 degrees ante multiplying on both sides with 30. That's enough. That is enough. So 30 degrees is nothing but 30 into π/180. So 0 gets cancelled. 3 6 are cancelled. So that is equal to π/6. సో 30 degrees ఈజ్ ఈక్వల్ టు π/1. అంటే సింపుల్గా చెప్పాలి అంటే డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే π/180తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. అది ఎలా వచ్చింది సార్ అంటే ఇదిగో మీనింగ్ ఇది. దిస్ ఇస్ జస్ట్ లైక్ 1 చాక్లెట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 5 rupees. 10 చాక్లెట్స్ కాస్ట్ ఎంత అంటే ఏం చేస్తారు 10 into 5 ఎలా వేస్తున్నామో 10 into 5 50 rupees. అలాగే 1 degree అంటే π/180 రేడియన్స్.
30 degrees అంటే 30 into pi by 180, దట్స్ ఆల్. సో pi by 1 pi by 6 అవుతుంది. సో అలాగే సో ఇక రిమైనింగ్ కొన్ని యాంగిల్స్ మనం చూసుకుందాం ఒకసారి. అంటే డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయడం అంటే సింపుల్గా ఆ నంబర్ని pi by 180తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ 45 డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేద్దాము. 45 degrees is nothing but అప్పుడు 45 into pi by 180. సో ఫస్ట్ మనం 9th టేబుల్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 9 5s are 45, 9 20s are 180. Again 5 1s 5 4s gets cancelled. So finally this is pi by 4. So 45 degrees in terms of radians is pi by 4. Next third one 60 degrees. 60 degrees can be written as 60 into pi by 180. So 0 0 cancel, 6 3s are cancel out. This is nothing but pi by 3. 60 degrees is equal to pi by 3. Next similarly 120 degrees can be written as 120 degrees can be written as 120 into pi by 180. So 0 0 gets cancelled. 6 2s are 6 3s are cancel అవుతుంది. So finally this is 2 pi by 3. 2 pi by 3. So 120 degrees is nothing but 2 pi by 3 radians అవుతుంది. So అలాగే 135 degrees is equal to how many radians? So that is 135 into pi by 180. సో మరి క్యాన్సిల్ 9th టేబుల్ క్యాన్సిల్ చేసుకోండి. 9 1s 9 4s క్యాన్సిల్ అవుతుంది. 9 20s క్యాన్సిల్. సో అగైన్ 2 7s 2 10s క్యాన్సిల్ అవుతుంది. సారీ సో 9 9 15s 135. So 9 20s gets cancelled. 5 3s 5 4s gets cancelled. Finally this is 3 pi by 4, that is 135 degrees. Similarly 150 degrees is equal to how many radians? That is 150 into pi by 180. So 0 0 gets cancelled. So third table 3 5s 3 6s cancel. So that is 5 pi by 6. Similarly, so what is the value of 210 degrees in is equal to how many radians? So 210 degrees can be written as 210 into pi by 180. So 0 0 gets cancelled. Third table, so 3 7s 3 6s cancel. That is 7 pi by 6. సో ఇలా మనకి సో ఏ డిగ్రీస్లో ఇచ్చినటువంటి వాటిని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయమంటే ఎప్పుడు ఇలాగే చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. అలాగే 22.5 degrees. So 22.5 degrees is equal to how many radians? So 22.5 means that is a 45 by 2. So 22.5 అంటే 45 లో హాఫ్ కాబట్టి 45 by 2 into so pi by 180. Pi by 180. Again 9th table 9 5s are 45. So that is a 9 20s are. Again 5 1s 5 4s. So this is 1 into pi. Pi divided by 2 into 4, that is equal to 8. That is 22.5 degrees is equal to pi by 8 radians. So అలా మనకి సో ఏ డిగ్రీ ఎన్ని డిగ్రీస్నైనా రేడియన్స్లోకి మనం చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, సో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయడం, అలాగే రేడియన్స్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయడం కూడా అందరూ నేర్చుకోవాలి. ఇది కొంచెం ఇది పై బై 180తో మల్టిప్లై చేసుకోవాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే ఏది మెయిన్ కాన్సెప్ట్ ఇదే, 1 degree is equal to pi by 180 radians. 1 chocolate is equal to some 5 rupees. 10 chocolates అంటే అప్పుడు రెండు వైపులా 10తో మల్టిప్లై చేస్తే 10 chocolates అయిపోతుంది. లేకపోతే 1 chocolate ని 10తో మల్టిప్లై చేస్తే 10 chocolates is equal to 10 into 5, that is equal to 50 rupees. ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ ఇది. అంటే మెయిన్ మనకి ఇదే 180 degrees equal to pi radians.
నాకు 1 డిగ్రీ కావాలనుకోండి, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 180 చేసుకుంటే దట్ ఈస్ 1 డిగ్రీ ఈక్వల్ టు పై బై 180 రేడియన్స్. సో అలాగే ఇప్పుడు మనకి రేడియన్స్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయడం చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనకి రేడియన్స్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయడం ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ. హౌ టు కన్వర్ట్ రేడియన్స్ ఇంటూ డిగ్రీస్. రేడియన్స్ ఇంటూ డిగ్రీస్ చూడండి ఇప్పుడు. సో మనకేం తెలుసు ఆల్రెడీ, పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని తెలుసు. అంటే అప్పుడు 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బై పై అవుతుంది. అంటే డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ పై చేసుకుంటే పై బై పై 1 అయిపోతుంది. అంటే 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బై పై అవుతుంది. సో మరి ఇప్పుడు దీని నుంచి ఫస్ట్ 1 వచ్చేటప్పటికి, సో 3 పై బై 4 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డిగ్రీస్ అంటే 3 పై బై 4 అంటే ఇప్పుడు 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ 1. మరి 3 పై బై 4 రేడియన్స్ అంటే మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 3 పై బై 4 అంటే అప్పుడు 3 పై బై 4 ఇంటూ దిస్ ఈజ్ 180 డిగ్రీస్ బై పై వస్తుంది. సో పై గెట్స్ క్యాన్సిల్డ్. 4th టేబుల్ క్యాన్సిల్ చేసుకోండి, 445 క్యాన్సిల్ అవుతుంది. సో 3 ఇంటూ 45 దట్ ఈస్ ఈక్వల్ టు 135 డిగ్రీస్. సో ఇట్లా మనకి రేడియన్స్ని డిగ్రీస్లోకి ఇలా కన్వర్ట్ చేయాలి. కానీ ఇలా కూడా కొంచెం మనకి అన్ఈజీగానే ఉంటుంది. ఇంకా సింపుల్ టెక్నిక్ నేర్పుతాను. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి ఆ సింపుల్ టెక్నిక్ ఏంటో. సో దట్ ఈస్ ఈక్వల్ టు పై బై 2 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డిగ్రీస్ అన్నాం. అంటే ఇప్పుడు ఈ పై ప్లేస్లో ఆల్రెడీ మనకు తెలుసు పై అంటే 180 డిగ్రీస్ అని. సింపుల్గా అక్కడ 180 డిగ్రీస్ రాయండి బై 2. అంటే 180 ఇచ్చిన నంబర్ని 180 బై పైతో మల్టిప్లై చేస్తున్నాము అంటే సింపుల్గా పై ప్లేస్లో 180 రాసినా సేమ్ ఆన్సరే వస్తుంది మనకి. సో అప్పుడు దట్ ఈస్ 180 డిగ్రీస్ బై 2 అంటే 90 డిగ్రీస్. ఇది కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. 3 పై బై 4 అన్నాము అంటే 3 ఇంటూ పై వాల్యూ 180 డిగ్రీస్ బై 4 వస్తుంది. సో సింప్లీ 45 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ 3 ఇంటూ 45 దట్ ఈస్ 135 డిగ్రీస్. సో ఇలా ఈ క్యాన్సిలేషన్స్ బాగా రావాలంటే టేబుల్స్ బాగా రావాల్సిందే. మరి ఆ టేబుల్స్ అందరూ కూడా 20 టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇలాంటివి క్యాన్సిలేషన్స్ మనం చిటికలో చేసేయచ్చు. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్, 5 పై బై 12 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియన్స్ హౌ మెనీ డిగ్రీస్. సో 5 ఇంటూ సో పై ఈజ్ నథింగ్ బట్ 180 డిగ్రీస్ బై 12. నా 4th టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, 4 3s లేదా 12th టేబుల్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 ఇంటూ సో 12 1s 12, 12 5s 60, 15 టైమ్స్ పోతుంది. 12 15s is 180 degrees. Again 5 into 15, so that is equal to 75 degrees. So 5 pi by 12 is equal to 75 degrees. Next one, 4th one. So 5 pi by 6 is equal to how many degrees? That is 5 into pi is nothing but 180 degrees by 6. 6 30s cancel అవుతుంది. So that is 5 into 30 that is equal to 150 degrees. సో ఇలా మనకి సో ఏ ప్రాబ్లంలో అయినా సరే రేడియన్స్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా పై ప్లేస్లో 180 డిగ్రీస్ రాసుకుంటే చాలు. అలాగే డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే పై బై 180తో మల్టిప్లై చేసుకోవాలి డిగ్రీ వాల్యూని. సో ఇలా ఈ 2 పాయింట్స్ అందరూ బాగా గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్. మనకి ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొంతమందికి డిగ్రీస్లో చేయడం ఈజీగా ఉంటుంది, కొంతమందికి రేడియన్స్లో కూడా చేయగలరు. మనకి ఆ రేడియన్స్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకోవటం ఈజీగా వస్తే మనకి ట్రిగనామెట్రీలో ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రాబ్లమ్స్ మనకు చాలా ఈజీగా ఉంటాయి. కానీ జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్డ్ మనకు ర్యాంక్స్ కావాలి అంటే కనుక సో కంపల్సరీగా ఈ రేడియన్స్ని డిగ్రీస్లోకి రేడియన్స్లోకి కన్వర్ట్ చేసుకోవడం చాలా ఫాస్ట్గా రావాలి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మనం సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆర్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ డెఫినేషన్స్లోకి వచ్చేద్దాం. సో అంటిల్ దెన్ సో వాచింగ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.